మెదక్ జిల్లా నారాయణఖేడ్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా భూపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లాలోని ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఇక అంతకు ముందు జరిగిన బహిరంగ సభలో నేతలు మాట్లాడారు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమన్న నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ నేను నారాయణఖేడ్లో ఇక్కడి నుంచి అడుగుతా ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఒక 100 కారణాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం చెప్పగలుగుతారా? ఇవాళ మన గవర్నమెంట్ ఉందంటే 1000 రూపాయల పెన్షన్ ఇచ్చింది, 6 కిలోల బియ్యం ఇచ్చింది, మిషన్ కాకతీయ తెచ్చింది, మిషన్ భగీరథ తెచ్చింది, కళ్యాణ లక్ష్మి తెచ్చింది, చక్కటి రోడ్లు వేసింది, మా ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నది, మా ముస్లింలకు 12% రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే 100 కారణాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు గెలవాలనో చెప్పొచ్చు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క మాట చెప్తారా ఎందుకు ఓటేయాలో? ఏం చేసింది? ఈ నారాయణఖేడ్ను పరిపాలిస్తే 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, 10 ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 60 ఏళ్లలో ఈ 2 పార్టీలు కలిసి ఏమిచ్చినాయి నారాయణఖేడ్కు? నీళ్లు మోసి 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 భుజాలు కాయలు కాసినాయి మా అక్కా చెల్లెళ్ళై. మరి అందుకోసం కాంగ్రెస్ పార్టీ కోటేయాలనా?